ఏంటి ఈరోజు ఈ అమ్మాయి చాక్లెట్స్ కాకుండా వేరే ఫుడ్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇదంతా కూడా బిఎన్ఐ హోమ్ ఫుడ్స్ నుంచి తెప్పించిన స్వీట్స్ అండి. సో వీళ్ళ దగ్గర ఉండే హోమ్ ఫుడ్స్ స్పెషల్ ఏంటి అండ్ డీటెయిల్స్ అయితే నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. అండ్ చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో మొదటిసారిగా ఒక ఫుడ్ ఐటమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ టైం ఒక రివ్యూ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే నేను ఇంట్లోకి తెప్పించుకున్నానండి. ఎక్కడ బాగా చేస్తారు, హెల్దీగా మంచిగా నెయ్యి ఎక్కడ యూస్ చేస్తారు, అండ్ హెల్దీ కెమికల్స్ లేని బెల్లం అనేది ఎక్కడ యూస్ చేస్తారు. సో ఇవన్నీ కనుక్కొని నేను ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ నేను చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో కిడ్స్ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరికి అన్నీ చేసి పెట్టాలంటే తీరుకుండదు, కుదరదు బిజీ లైఫ్లో. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఒక మంచి దగ్గర మంచి క్వాలిటీతో ఇస్తున్నారు, కాస్ట్ రీజనబుల్గా ఉంది అంటే ఎవరైనా సరే తెప్పించుకోవాలి అనుకుంటాము. సో నేను చాలా దగ్గరలో చూసి నాకు నచ్చిన దగ్గర నేనైతే తెప్పించుకున్నాను. సో మీకు కూడా అది యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. సో ఎలా యూజ్ చేస్తున్నారు, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అది కూడా నేను అడిగి మరీ కనుక్కొని మీ అందరికీ చెప్పబోతున్నాను. అండ్ ఈరోజు నేను తెప్పించిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ అయితే పూతరేకులు నా ఫేవరెట్ అనమాట, ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎట్లా అంటే బెల్లము అండ్ బాదము, పిస్తా, కాజు వీటితో మనకి పూతరేకులు అనమాట, ఆ పౌడర్తో తయారు చేసిన పూతరేకులు. ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే వింటున్నానండి. ఎట్లా అంటే మనకి డ్రై ఖర్జూరం పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో మనకి నట్స్, పిస్తా, సేమ్ బాదం, కాజు ఇవన్నీ వేసి వీటిని అయితే ప్రిపేర్ చేశారు. సో నేను ఫస్ట్ టైం తింటున్నాను అండ్ ఫస్ట్ టైం వింటున్నాను అండ్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు చూసారు కదా బాగా నీట్గా ఇలాగా బాక్స్ కానీ అండ్ ఇలాగ వాళ్ళ హోమ్ ఫుడ్స్ ఇలాగా లోగో కానీ సో ఇట్లాగా క్రియేట్ చేసుకొని చాలా బాగా ఇస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాపిడి అంటారు కదా, సో ఇదైతే కొంచెం విరిగిపోయింది, చాలా స్మూత్గా ఉంటుంది కదా, సో దానివల్ల కానీ చాలా బాగుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగానే ఉంది నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి నువ్వుల చెక్క అంటారు కదా, సో అలా. అండ్ ఇది కూడా ఏంటి అంటే అన్నీ కూడా అండి ప్యూర్ నెయ్యి అనమాట, ప్యూర్ అసలు బాక్సెస్ ఓపెన్ చేస్తేనే మనకి నెయ్యి స్మెల్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి నేనైతే కొత్తగా వింటున్నాను, అవిసె గింజల అచ్చు అనమాట. సో వీటిలో కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి వచ్చున్నాయి, బాదం కానీ సో ఇలాగా. అండ్ హెల్దీగా పిల్లలకి పెట్టుకోవాలన్నా, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు నువ్వులు అండ్ అలాగే మనకి అవిసె గింజలు అనేది చాలా మంచిది అనేసి. సో ఇది నేనైతే ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర ఉంది అని విన్నాను అనమాట, సో దానివల్ల తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడాను కెమికల్ ఫ్రీ బెల్లం అండి, సో నార్మల్గా బయట దొరికేది కాదనమాట, వాళ్ళు అది పనిగా తెప్పించి ప్యూర్ నెయ్యి కానీ సో అన్నిట్లో కూడా ఆయిల్ కానీ ఇదేమి యూస్ చేయరు అనమాట. లడ్డు చుట్టడానికి వీటన్నిటికీ ఓన్లీ ప్యూర్గానే అన్నీ యూస్ చేస్తున్నారు, హోమ్ మేడ్ చాలా నీట్గా చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి బెల్లము అలాగే నువ్వు లడ్డు అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇది సున్నుండలు అండి, సో సున్నుండలు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట నాకు, సో చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రాగితో లడ్డు అనమాట, సో ఇది కూడా హెల్దీ కదా, సో వీటిలో మ్యాక్సిమము ఇవన్నీ కూడా హెల్దీయేనండి, సో చాలా బాగున్నాయి టేస్ట్ కూడాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇది కూడా కొత్తగా అయితే వింటున్నాను. సో ఇది కూడా మనకి పుచ్చ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, సో వీటన్నిటితో కూడా రాగి అచ్చులాగా అనమాట వేశారు. దేంట్లో కూడా షుగర్ అయితే యూస్ చేయట్లేదండి వీళ్ళు, ప్రతిదీ కూడా బెల్లం అలాగే క్వాలిటీ మంచి బెల్లము యూస్ చేసి చేస్తున్నారు హెల్దీగా. అండ్ నేను మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని, నాకు వీలైనంతలో డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇట్లాంటివి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను బయట నుంచి తెప్పించింది కూడా ఫస్ట్ టైమేనండి ఇది. ఎందుకు అంటే అదే చెప్పాను కదా, షాపు ఓపెన్ చేయడము ఈజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. అలాగే హెల్దీగా పిల్లలకి చేసుకోవడానికి కూడా అంత టైం లేక నేను తెప్పించడం జరిగిందనమాట. ఇవన్నీ ఇంత హెల్దీగా ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే ఎవరైనా తీసుకుంటారు కదా. సో ఫస్ట్ అయితే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ కోసమైనా తీసుకోండి, చాలా బాగున్నాయి.
అండ్ వాళ్ళు నచ్చిన విధంగా, మనకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ కూడా చేసిస్తారనమాట. సో మీకు ఏదన్నా కావాలి అన్న ఐటము ఇవే కాకుండా న్యూ ఐటమ్స్ ఏదైనా కావాలన్నా కానీ వాళ్ళు చేసిస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు మనం ఎక్కడైనా కానీ బయట చూసేది ఏంటి అంటే డెలివరీ లేకుండా ఉంటే తీసుకుందాము అనే చూస్తారు. అండ్ ఈ ఐటమ్స్ కూడా బయటతో పోలిస్తే వీళ్ళ దగ్గర చాలా కాస్ట్ తక్కువ అండి. సో కాస్ట్ తక్కువే ఉన్నాయి, అలాగే మనకి డెలివరీ ఫ్రీ అండి. సో ఇప్పుడు మన ఛానల్ తరపున ఎవరు తీసుకున్నా కానీ ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట. మన ఛానల్ చూసి మన ఛానల్ నేమ్ చెప్తే మీకు ఫ్రీ డెలివరీ కంపల్సరీ ఉంటుంది. సో నార్మల్గా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళందరికీ ఆవిడ ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే మనం అందరూ అనుకునేది అదే కదా, ఫ్రీగా డెలివరీ అనేది ఫ్రీ ఉంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, దేంట్లో అయినా ఆలోచిస్తాము. సో కానీ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ డెలివరీ. అండ్ బాక్సెస్ కానీ ప్యాకింగ్ కూడా మీకు నేను లాస్ట్లో వీడియో అనేది పెడతాను. ప్యాకింగ్ కూడా బబుల్ ర్యాపర్ వేసి చాలా నీట్గా, అసలు చూసారు కదా ఎక్కడ ఒక్క ఉండ కూడా నలగడం కానీ, సో ఏది కూడా విరగడం కానీ ఏం లేదనమాట. మనకి అంతా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నీ కూడా. సో చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. అండ్ మీకు దేంట్లో అయినా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలన్నా, సో నెయ్యి ఎక్కువ కావాలన్నా ఇలా అంతా మీకు చెప్పి చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా హెల్దీ అండి. సో ఈ నువ్వుల లడ్డు కానీ, అలాగే ఈ బర్ఫీస్ కానీ, అలాగే ఇది అసలు రాగి లడ్డు నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను. అండ్ రాగి లడ్డు అండ్ ఈ చెక్క కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో ఇలాగా మామూలుగానే చాలామంది ఏంటి అంటే ఈ పుచ్చ విత్తనాలు అంటే అందరికీ నచ్చదనమాట. సో దీంతో హెల్దీగా చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ హెల్దీగా చాలా క్రిస్పీగా మనకి ఇలాగా వంపితే విరిగిపోయే విధంగా ఉంది. అండ్ తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా, అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఖర్జూరం పొడితో చేసిన పూతరేకులు నేను ఇంతవరకు తినలేదని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే అది టేస్ట్ చేశానండి. సో చూసారు కదా, నేను ఇంతకుముందు కూడా అది పనిగా తెప్పించుకొని మరీ తినున్నామండి. కానీ క్రిస్పీనెస్ లేదు అండ్ ఎక్కువ షుగర్ ఉండడము అట్లా ఉండేదన్నమాట. ఇది డ్రై ఫ్రూట్ ఖర్జూరం పౌడర్తో చేసిండ్రు కాబట్టి అసలు స్వీట్నెస్ చాలా మైల్డ్గా ఉంది. అండ్ టేస్ట్ వైజ్ చూస్తే అసలు సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అసలు ఎంత హెల్దీ ఫుడ్ అనమాట. సో స్వీట్స్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇంత హెల్దీగా చేసుకొని తినొచ్చు. సో చాలా బాగుంది నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా అసలు క్రిస్పీగా ఇలా వించితే విరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ పాపిడి అని చెప్పాను కదా, సో పిల్లలకైతే చాలా ఫేవరెట్. సో అసలు ఎంత బాగుందో ఇది కూడా. ప్రతిదీ అండి చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. సో మన తరపున చెప్తే వాళ్ళు డిస్కౌంట్ అంటే ఫ్రీ డెలివరీ ఇస్తారు. అండ్ అలాగే టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి. కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది యూట్యూబ్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా కాస్ట్ వైజ్ చాలా రీజనబుల్గా ఉంది. అండ్ టేస్ట్ వైజ్ సూపర్గా ఉంది. అండ్ ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట. సో నా తరపు నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక లేడీగా అమ్మాయి కూడా ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. సో నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి సో అంత బాగాలేకపోతే నేను రివ్యూ కూడా పెట్టేదాన్ని కాదు. సో నా తరపున ఒక 10 ఆర్డర్స్ వచ్చిన అమ్మాయికి చాలా హెల్ప్ అవుతుంది సో అనేసి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ అమ్మాయి పేరు భాను అండి. సో నేను నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో మీరు అమ్మాయిని కాస్ట్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. అండ్ కొరియర్ కూడా కరెక్ట్గా 2 డేస్లో వచ్చేస్తుంది అనమాట. ఆ అమ్మాయి డిటీడీసీలో కొరియర్ అనేది చేస్తుంది. సో మీకు తక్కువ టైంలో అండ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి దానికి బబుల్ ర్యాపర్ అంతా వేసి సో చాలా పర్ఫెక్ట్గా ఈ అమ్మాయి అయితే ప్యాకింగ్ చేస్తుంది.